ఈరోజు మనం దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక దోసకాయ, 7 పచ్చిమిర్చి, 2 టమాటాలు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, ఉప్పు తీసుకోవాలి. దోసకాయని ఇలా పీల్ తీసేసిన తర్వాత దోసకాయలోని గింజలను తీసేసి దోసకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం చింతపండు తీసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఇప్పుడు నూనె వేడైనాక పల్లీలు, ½ టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, అదే ప్యాన్లో దోసకాయ ముక్కలు, టమాటాలు, చింతపండు మగ్గిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని పక్క తీసుకోవాలి. మిశ్రమాన్ని ½ టీ స్పూన్ పసుపు. దోసకాయ ముక్కలు, టమాటా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు బాగా కలుపుకోండి. చల్లారిన తర్వాత పచ్చిమిర్చిని, శనక్కాయ పప్పులు ఒకసారి మిక్సీ పట్టి, ఈ మిక్సీ పట్టిన మిశ్రమంలో ఈ దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వాంటిటీలో మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లో తీసుకుని చివరగా పోపు వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ.